మొదలుపెట్టారమ్మా మొదలుపెట్టారు. యూట్యూబ్‌లో పూజలు, ప్రమోషన్ పూజలు మొదలుపెట్టారు. చిల్లర పూజలు మొదలుపెట్టారు. ఇంకా పూజలు, వ్రతాలు, నోములు అంటే శ్రావణ మాసం వచ్చేస్తుందంటే షాపింగ్‌లతోటే పూజలు చేసుకోవాలి. పాతవి వదిలేయాలి, కొత్తవి కొనాలి. కొత్త చెంబులు, కొత్త కలుష చెంబులు, కొత్త దీపాలు అన్నీ కొత్తవి కొనాలి. చీరలు కొత్తవి, నగలు కొత్తవి, అన్నీ కొత్తవే ఉండాలి. పూజ చేయాలంటే కొత్తవి తప్ప పాతవి అసలు వాడొద్దు. అసలు వాడనే వాడొద్దు అనే పూజలు చూసేసి ఆ పూజలు అలా చేయాలా, ఇలా చేసుకుంటున్నారు, అలా చేసుకుంటున్నారు, వామో వాయో అంటూ ఇంకా మనం నిజమైన పూజను మర్చిపోయే రోజులు వచ్చేసాయి. అసలు నిజంగా ఇవన్నీ అవసరమా పూజకి? భక్తి లేని పూజలు ఎందుకు? ప్రమోషన్ అంటే ప్రమోషన్లు చేసే పూజలు ఎలాగంటే సినిమాలు లాంటివి. సినిమా నిత్య జీవితం కంటే సినిమా ఎలాంటిది? ఉదయం చేసే పనులు మధ్యాహ్నం చూపిస్తారు, మధ్యాహ్నం చేసే పనులు రాత్రి చూపిస్తారు. అవి నమ్మాలా? అసలు అలాంటి పూజలు మనం చెయ్యాలా? అవసరమా మనకు? మనము భక్తితో చేసుకొని ఈ శ్రావణ మాసాన్ని చక్కగా శ్రీ మహాలక్ష్మిని ఆరాధించే అద్భుతమైన పూజా విధానము ఎలా చేసుకోవాలి అని నాకు తెలిసిన విషయాలను షేర్ చేస్తాను. పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే, నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో అసలు దరిదాపులోకి రాకుండా ఉండాలంటే మనం పూజలు ఎలా చేసుకోవాలి, నేను ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో తెలియజేస్తాను. తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మంచి పూజా బ్లాగ్, ఫ్రైడే పూజా బ్లాగ్ తోటి మేము ముందుకు వచ్చేసాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫ్రైడే వచ్చిందంటే ఇల్లంతా కలకలలాడిపోవాల్సిందే. ఆ శ్రీ మహాలక్ష్మి ఇంట్లో కొలువై ఉంది. ప్రతినిత్యం మా అమ్మని అయితే ఫ్రైడే రోజే కాదు ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటాను. ఎప్పుడు అర్చన, అభిషేకాలు, పూజలు చేసుకుంటూనే ఉంటాను. నా పూజలు ఖర్చుకు సంబంధం లేదు, భక్తికి మాత్రమే ప్రధానం ఉంటుంది. ఇంట్లో ఏది ఉంటే అది నైవేద్యం పెడతాను. ఏ పువ్వు ఉంటే ఆ పువ్వుతో కొలుస్తాను. ఏది ఉంటే దాంతో చేసుకుంటాను. తృప్తిగా ఆనందంగా ఉంటాను. నాకు ఇల్లే వైకుంఠము, నాకు ఇల్లే దేవాలయము. ఇంట్లో ఉన్న అమ్మవారు నన్ను చల్లగా చూస్తుంది, ఆయురారోగ్యాలను ఇస్తుంది, నా కోరికలు నెరవేరుస్తుంది. నాకేమైనా కష్టం వస్తే తప్పకుండా నన్ను ఆదరిస్తుంది. ఆ కష్టాల నుంచి నన్ను బయటపడేస్తుంది. నా జీవితాన్ని చక్కగా చూస్తుందనే నమ్మకము, భక్తి. నా పూజ ఇంకింతే, ఇలాగే ఉంటుంది. నేను చేస్తాను పూజలు గొప్పగా, ఆర్భాటంగా. ఎంత బాగా చేసుకుంటానంటే అంత బాగా చేసుకుంటాను. వరలక్ష్మీ దేవతకి చక్కగా శుక్రవారం, శ్రావణ శుక్రవారము వరలక్ష్మి దేవతని ఎంత బాగా ఆరాధించుకుంటాను. కొత్త చీర కడతాను, అమ్మకి అలంకరణ చేసుకుంటాను, డెకరేషన్ చేసుకుంటాను, ఉన్నంతలో హుందాగా కనిపించేలాగా చేసుకుంటాను. కానీ ఇలా బోల్డని షాపింగ్లు చేసేసి డబ్బులు మాత్రం ఖర్చు పెట్టను. నా పూజల విషయానికి వస్తే నా వరలక్ష్మి వ్రతము ఇంతవరకు నేను చేసుకునే వరలక్ష్మి వ్రతములో ఎక్కువగా ఖర్చు పెట్టింది ఏమైనా ఉంది అంటే 1500 లోపే ఖర్చు పెట్టాను తప్ప అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు. విత్ చీరతోటి, చీర జాకెట్ తోటి. ఇంక ఇక్కడైతే ఉప్పు దీపాన్ని తయారు చేసుకుంటున్నానండి. శుక్రవారము ఉప్పు దీపం అమ్మవారికి పెడితే సకల శుభాలు జరుగుతాయి. మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంది అనుకుంటే చక్కగా ఉపదీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఉపదీపం గురించి చాలా వీడియోస్ అయితే చేశాను. ప్రీవియస్ వీడియోస్ అయితే పూజా వ్లాగ్స్లో అయితే ఉంటాయి. సో షార్ట్ వీడియోస్ ఉన్నాయి, ఫుల్ వీడియోస్ ఉన్నాయి. చూడాలనుకునే వాళ్ళు మాత్రం విజిట్ చేసి ఒకసారి చూడండి పూజా బ్లాగ్స్. ఇంక ఇలాగ ఉపదీపం అంతా తయారు చేసి పెట్టుకున్నాను. చక్కగా ఇంటి ముందటిని దొరికే పువ్వులతోటే పూజ చేసుకుంటానండి. ఏ కాలంలో పూసే పువ్వులు అంటే ఆ కాలంలో తెచ్చి పూజ చేసుకుంటాను. చక్కగా నాకు ఒక అదృష్టం ఏంటంటే నేను ఎక్కడ ఉంటే అక్కడ నాకు పువ్వులు, తమలపాకులు చక్కగా దొరుకుతాయి. కదంబం పువ్వుల వృక్షం కూడా ఇంటి ముందే ఉంది. చక్కగా పువ్వులతో ఆరాధన చేసుకుంటాను. మొన్న తొలి ఏకాదశి రోజు అయితే ఇంకెలా చేసుకోవాలి ఏంటి, ముందు రోజు చాలా ఇబ్బంది ఉండే. ఇంకా ఆ రోజుకి ఎలా చేసుకోవాలి, ఏం దొరుకుతాయో దొరకవో అనుకుంటే అన్నీ దరిదాపులు ఇంటి ముందుకే, ఇంటి దగ్గరికే వచ్చి చేరాయి అన్నట్లు అన్నీ నాకు సమకూరిపోతాయండి. దీనికోసం నేను ఎక్కువ ఖర్చులేమి పెట్టను. పూజ అంటే భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. అందులో ఇంట్లో మనము తృప్తిగా ఆనందంగా చేసుకోవాలి. లేని గొప్పలకి పోయి పూజలు చేయకూడదు. ఎవరో ఏదో చేస్తున్నారని అస్సలు చేయకూడదు. మన మనసుకు నచ్చింది, మనకు తోచింది యథాశక్తిగా భగవంతుని ఆరాధిస్తేనే మనకి ఫలితం అనేది ఉంటుంది నా దృష్టిలో అయితే. ఇంకా డబ్బున్న వాళ్ళు చేస్తారు పూజలు, లేని వాళ్ళు చేస్తారు. భగవంతుడు ఎక్కడ లేడు చెప్పండి? ఇల్లున్న ప్రతి చోట భగవంతుని కొలుచుకుంటాము. యథాశక్తిగా మనకున్నంతలో కొలుచుకోవడమే ముఖ్యము.
అంతే తప్ప ఆర్భటాలకు పోకూడదు. ఎందుకంటే చాలామంది చేసే తప్పులు ఇవే. పూజ విషయానికి వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే వాళ్ళు అది కొన్నారు, వాళ్ళు ఇది పెట్టారు, వీళ్ళు ఇది పెట్టారు, వాళ్ళు అది పెట్టారు, నేను ఇది పెట్టాలి, అది పెట్టాలి అని ఎప్పుడూ ఆలోచించుకోవద్దు. మనకి ఏది ఉందో అదే పెట్టాలి. నేను మొదలుపెట్టిన వరలక్ష్మి వ్రతము చెప్పాలి అంటే ఒక ఫోటో పెట్టుకొని అమ్మవారిని పూజ చేసుకోవడం ప్రారంభించాను. నాకు ఈ తాంబూలాలు ఇవ్వాలి, తర్వాత ఈ బ్లౌజ్ పీసులు పెట్టాలి, కలుషం పెట్టాలి, ఇవేవి తెలిసేది కాదు. కానీ నాకు పెళ్ళైన కొత్తలో ఒకరు చెప్పారు, ఇలాగ పూజ చేసుకో అమ్మ. ఎందుకంటే నాది లవ్ మ్యారేజ్ కాబట్టి, సో నాకు అందుబాటులో ఎవ్వరూ లేరు కాబట్టి, సో నాకున్నది భగవంతుడి ఆరాధన ఒకటే కాబట్టి అమ్మవారిని పెళ్లి కానప్పటి నుంచి గురువారం రోజు శ్రీ మహాలక్ష్మి పూజ చేస్తే నీకు అంత శుభం జరుగుతుంది అని చెప్పారు కాబట్టి గురువారం రోజు ఉపవాసం ఉండి పూజ చేసుకునేదాన్ని. ఇంకా అలాగా నాకు ఆ అమ్మవారు అనుగ్రహం ఉండి అలాగ మొదలుపెట్టాను. ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా యథాశక్తిగా ఉన్నంతలో అయితే సేవ చేసుకుంటానండి. ఇక్కడ పువ్వులతో అర్చన చేసుకొని అష్టోత్తర నామావళితో అర్చన చేసుకొని చక్కగా దీపారాధన చేసి ఉప్పు దీపాన్ని కూడా వెలిగించుకొని సాంబ్రాణి పొగ వేసి ఇంకా అర్చన చేసుకుంటాను. అర్చన చేసుకునే ముందు మనము ఎంత ప్రశాంతంగా ఉన్నాము, ఎంత భక్తితో పూజ చేసుకున్నామో ఆ కాసేపు మనసుని ఆ భగవంతుడి ముందు పెట్టి మనకి ఏ కష్టం ఉందో, ఏ సుఖం ఉందో, ఏది కావాలో మనసులో సంకల్పం చెప్పుకొని చక్కగా పూజ చేసుకోవాలండి. ఇంకా నేను యథాశక్తిగా అమ్మవారికి కుంకుమార్చన కూడా ఇంట్లోనే చేసుకుంటాను. చక్కగా కుంకుమ అర్చన చేసుకుంటూ శ్రీ మహాలక్ష్మిని తలుచుకుంటూ ఇంకా ఆ శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర నామావళి ఆమె నామంతో చక్కగా కుంకుమార్చన చేసుకుంటాను. ఇంకా అద్భుతంగా అనిపిస్తుందండి. ఆ ధూప కాంతిలో అమ్మవారిని చూసుకుంటూ అలాగ ప్రశాంతంగా అద్భుతంగా పూజ చేసుకుంటే మనసుకి ఎంతో సంతోషం అన్నమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే అద్భుతం, దేవాలయంలాగా మారిపోతుంది. ఇల్లంతా ఒక మంచి పాజిటివిటీ ఎనర్జీ వచ్చేస్తుంది. దీనికోసం ఏం ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. మన మనసుని భగవంతుని దగ్గర పెట్టి పూజ చేసుకుంటే అన్నీ పాజిటివ్ ఎనర్జీయే ఉంటుందండి. ప్రతి చోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంకా దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు బద్ధకంగా లేజీగా ఉండొద్దు. ఇంట్లో ఏదో కోల్పోయిన దానిలాగా కూర్చోద్దు. చక్కగా ఎప్పుడు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి. నవ్వుతూ కలకలలాడుతూ మనసుని ఎప్పుడు సంతోషంగా ఉంచేలాగా చూసుకోవాలి. ఇతరుల మీద ఎటువంటి ద్వేషము, ఎటువంటి కోపాలు ఉన్నా సరే, గొడవలు ఏదైనా ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి మన జీవితము, మన ఇల్లు, మన కుటుంబం అని తలుచుకొని చక్కగా సంతోషంగా ఉండాలండి ఉన్న దాంట్లో. ఇంకా ఎవరో ఈ బాగుపడిపోతున్నారని ఈర్ష్య ద్వేషాలు పెంచుకునే మనస్తత్వాన్ని మనము ఎప్పుడైతే మన మనసులో నుంచి వెళ్ళి తీసేస్తామో ఆటోమేటికల్గా మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మన మైండ్లో ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అంత పాజిటివిటీ ఎనర్జీయే గెయిన్ అవుతుందన్నమాట. ఇంకా దీనికోసం ఎక్కువ స్పెషల్గా ఏవేవో రెమెడీస్ చేయాల్సిన అవసరం లేదు. మన మనసుని ప్రశాంతంగా ఉంచుకొని భగవంతునికి భక్తితో పూజ చేసుకొని ధూపం దీపం పుత్రం పత్రం పుష్పం తోయం అన్నట్టు మనకు తోచింది పెట్టుకొని ఇంట్లో చక్కగా భగవంతుని ఆరాధిస్తూ ఇల్లుని చక్కగా నీట్గా పెట్టుకొని మనం కూడా నీట్గా ఉండి ఎప్పుడు ప్రశాంతంగా ఉండి ఇంట్లో వాళ్ళని చక్కగా చూసుకుంటాను చూడండి, అదే మంచి పాజిటివ్ ఎనర్జీ నా దృష్టిలో అయితే. ఉన్నవాడు లేనివాడు సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ మనసు సంతోషంగా ఉండాలి, తృప్తితో ఉండాలి. భగవంతుని అనుగ్రహం అనేది అక్కడే దొరుకుతుంది. మనకి ఎంత తృప్తిగా మన జీవితాన్ని గడుపుతున్నామో భగవంతుడు అంత సుఖాన్ని మనకి ప్రసాదిస్తాడు, అంత విలువైన జీవితాన్ని మనకిస్తాడు. కంతే తప్పగాని ఈర్ష్య ద్వేషాలు ఎవరో ఎదుగుతున్నారని మనసులో పెట్టుకొని ఎప్పుడో ఒకరి మీద మాటలు చెప్పుకుంటూ ఎప్పుడో ఒకరిని నిందిస్తూ ఉంటే ఏది సరిగ్గా జరగదు, ఎంతున్నా తృప్తి ఉండదు. సో నేనేమంటానంటే మనకి ఎన్ని కోట్లు ఆస్తున్నా సరే తృప్తి లేని వాళ్ళు ఈ భూలోకంలో చాలామంది ఉన్నారు. కానీ ఏమీ లేకపోయినా సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడిపి ఆనందంగా సంతోషంగా ఉన్న జీవితాన్ని తృప్తిగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాగ లైఫ్ని లీడ్ చేసామనుకోండి అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇక పాజిటివ్ ఎనర్జీ కోసము ఏం చేయాలి అంటే చక్కగా ధూప సాంబ్రాణి వేసుకొని ఇలాగ ప్రతి వారం ఒక్కసారి పూజ చేసుకోండి. ఇల్లంతా ధూపంతో చక్కగా ఇవ్వండి, ఇల్లంతా ధూపాన్ని చూపించండి. వీధి గుమ్మం చక్కగా ముగ్గు పసుపు కుంకుమలతోటి కలకలలాడుతూ ఉండేలాగా చూసుకోండి. ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండేలాగా చూసుకోండి. మనసులో ఎప్పుడు ఆనందాన్ని సంతోషాన్ని ఉంచేలాగా చూసుకోండి. పిల్లలతో సంతోషంగా ఉండండి, పిల్లలని చక్కగా చూసుకోండి. భర్తతో చాలా అన్యోన్యంగా ఉండడంలో మనలోనే ఉంటుందండి. వాళ్ళు బాగున్నారా బాగలేరా అని పక్కన పెడితే మనం ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామో
ఆ సపోర్ట్ వల్లనే మనకు జీవితం అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇలా అద్భుతంగా కుంకుమార్చన పూర్తయింది. ఇదా శక్తిగా చక్కెర పలుకులు ఉంటే చక్కెర పలుకులు, పాలు ఉంటే పాలు, పండు ఉంటే పండు, ఏదో ఒక నైవేద్యం పెట్టుకుంటాను. ధూపం, దీపం, పుష్పం, పత్రము ఇవైతే ఖచ్చితంగా ఎక్కడి నుంచెల్లైనా తీసుకొచ్చి పెట్టి నా మనసుతో అయితే ఆరాధన చేసుకుంటానండి. ఇంకా అదే నాకు మంచి పాజిటివ్ ఎనర్జీ. నేను ఎలాగున్నా, ఎన్ని కష్టాలున్నా సరే భగవంతుడు నాకు ఈ అనుగ్రహాన్ని అయితే ప్రసాదించాడు. ఆ అమ్మవారైతే తృప్తిగా ఆనందంగా ఉండే జీవితం అయితే ఇచ్చింది. ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటానండి. ఇంకా ఆ భగవంతుణ్ణి ఆరాధించడం, ఈ అగ్నిదేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉంటాను. ఎప్పుడు నా పొయ్యి వెలుగుతూనే ఉండాలి. ఎప్పుడు తిండికి ఎటువంటి కొదవ లేకుండా, ఆరోగ్యాలకు ఎటువంటి కొదవ లేకుండా ఉండాలి అని భగవంతుని కోరుకుంటూ ఉంటాను. యథాశక్తిగా కష్టపడుతున్నాము, ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చి సంతోషంగా, ఆనందంగా ఈరోజు తిన్నాము అంటే అది చక్కగా అరిగిపోయి కమ్మని భోజనము, కడుపు నిండా తిని చక్కటి నిద్ర ఇచ్చి ఏ కష్టమైనా సరే తీరిపోయే అనుగ్రహాన్ని ప్రసాదించు. ఇంతవరకు చాలు. ఇంకా జీవితంలో మాకు కావాల్సింది ఏదైనా ఉందంటే సొంత ఇల్లు, పిల్లలు చక్కగా వృద్ధిలోకి రావడం, ఇవి 2 కోరికలు నెరవేర్చు అని కోరుకుంటాను ఎప్పుడు. ఇంకా తులసి పూజ కూడా చక్కగా చేసుకుంటానండి. తులసి పూజ చేసుకుంటే కూడా మంచి పాజిటివిటీ ఉంటుంది. ఇంకా ఇలాగ ప్రశాంతంగా నాకున్న దాంట్లో నా ఇల్లు, నా కుటుంబం, నా భర్త, పిల్లలు, ఇవే ఆలోచనలు చక్కగా సంతోషంగా ఉండడానికి కారణము. ఇలాగే చేసుకోండి. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేస్తున్నారని ప్రలోభాలకు పోకండి, ఖర్చులు పెట్టుకోకండి. పూజ అంటే ఖర్చులు కొనడం, తీసుకురావడం కాదు. పూజ అంటే భక్తితో చేసుకోవడం. వ్రతాలైనా ఏదైనా సరే. ముందు మంచి మంచి వరలక్ష్మి వ్రతము ఎలా చేసుకుంటాను ఏంటి, ఎటువంటి కలుషం పెట్టాలి ఏంటి అనేది అయితే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. తప్పకుండా చూడండి, పూర్తి వరకు చూసిన వాళ్ళు. ఇంక ఇలాగ ధూప సాంబ్రాణి చక్కగా వేసుకుంటానండి. ప్రతిరోజు వేసుకుంటాను. ప్రతిరోజు నిత్యం దీపారాధన చేస్తాను కాబట్టి ప్రతిరోజు ధూపం, దీపం చక్కగా పెట్టుకుంటాను. ఇదే మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఇంటికి. సో ఇలా చేసుకోండి. తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా ఉండండి. యథాశక్తిగా భగవంతుని ఆరాధించుకోండి. ఉన్నంతలో చేసుకోండి. ఇంకా మనం ఒక విషయానికి వస్తే మన పెద్దలు అంటే మన అత్తలు, మన మనము అత్తగారి ఇంటి వైపు వచ్చే పూజా విధానం చేసుకోవడము, తల్లిగారి ఇంటి వైపు వచ్చే పూజా విధానం, ఇవి మాత్రమే చేసుకున్నాం అనుకోండి సంతోషంగా ఉంటాం. ఎందుకంటే పెద్దలు చేసినవి ఏవైనా సరే మనకు అవి వర్తిస్తాయి కాబట్టి ఆ పూజలు చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ కొత్తగా మొదలు పెట్టాలంటే మొదలు పెట్టుకోవాలి. ఎలాగంటే ఫస్ట్ చిన్నగా మొదలు పెట్టాలి. మనకు బాగా అనిపిస్తుంది, చేయగలుగుతాము అనుకున్నప్పుడు దాన్ని కొద్దిగా పెంచుకుంటూ, కొద్దిగా ఇష్టాన్ని పెంచుకుంటూ భగవంతుని ఆరాధించాలి. వరలక్ష్మి వ్రతమైనా, 7 శనివారాల వ్రతమైనా ఏదైనా సరే మనసుకు నచ్చినట్టు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇదండి పూజా బ్లాగ్. ఎలాగనిపించింది ఏంటి అనేది మీరు కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాగ శుక్రవారం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి వేసుకుంటాను. ఇంకా ధూప సాంబ్రాణి ఇల్లంతా ఉండి ఇల్లు ఒక దేవాలయంలాగా మారిపోతుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను కూడా ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాను. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.